ఇంకొకటి ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మై గాడ్, అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారనంటే యాక్చువల్లీ రెవల్యూషన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్. ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది. ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం. ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది. ఆ అమ్మేవానికి భయం. రేపొద్దున ఇంకొకడు టైటిల్స్ తీసుకొని వచ్చి నేను ఒరిజినల్ ఓనర్, నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ గ్యారంటీయే కాదు, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో. కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. నీ టైటిల్స్ నేను భరోసా అని. అంటే నీ టైటిల్స్ను వెరిఫై చేసి, నీ టైటిల్స్ను గవర్నమెంట్ వెరిఫై చేసి, నీ కోసం అని చెప్పి రాళ్ళు, సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి, నీ కోసం ఫ్రీగా గవర్నమెంటు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను నియమించి 15,000 మంది సర్వేయర్లను నియమించి 4 ఏళ్ల ప్రక్రియలో 4 ఏళ్ల కార్యక్రమం ఇది. 4 ఏళ్లలో గవర్నమెంట్ వుడ్ బి స్పెండింగ్ 2,000 కోట్ల పైచిలుకు ఆన్ సర్వే ఎక్విప్మెంట్, ఆన్ సర్వేయర్స్ సాలరీస్, ఆన్ ది స్టోన్స్. నీ కోసం పాతుతా ఉన్న ఈ స్టోన్స్ గవర్నమెంట్ సర్వే చేసి, నువ్వు చూపించిన సరిహద్దుల్లో సరిహద్దురాలు నీ కోసం గవర్నమెంట్ నాటించి, నీ కోసం గవర్నమెంట్ సర్వే చేసి నీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంది. నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. నీకు భరోసాగా గవర్నమెంట్ నిలబడతా ఉంది. దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అని ఏమేమో ప్రజలలో అపోహలు క్రియేట్ చేసి, దాన్ని నాశనం చేసి, చివరికి దాని గురించి దుష్ప్రచారం చేసి, ఆ దుష్ప్రచారం నుంచి బయట పడలేక దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అసెంబ్లీలో క్యాన్సిల్ చేసినారు. అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసినారు. రద్దు చేస్తానే కేంద్ర ప్రభుత్వం అనేది రివర్స్ అనింది. కేంద్ర ప్రభుత్వం అనింది, ఎవరైతే ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించి రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ is incentivizing, giving them 50-year loan, interest-free loans, giving them 50 years interest-free loans for capital expenditure అని బడ్జెట్లో నిన్న కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ చదివింది. ఈరోజు వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావాలనంటే జగన్ చేసిన ఈ రిపోర్ట్ అంతా చూపించుకుంటే తప్ప నుంచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావు. ఒక పని చేసేసరికి ఎందుకు చేస్తా ఉన్నావు? అమెరికాలో ఎందుకు టైటిల్స్లో నీకు కాంప్లికేషన్స్ రావు? ఎందుకు నీకు వెస్ట్రన్ వరల్డ్లో క్రయ విక్రయాలకు సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకు లేవు? ఎందుకనంటే టెక్నాలజీ ద్వారా నువ్వు సర్వేలు 15,000 మంది సర్వేలను ఉపయోగించి, రోవర్లు కొని, ప్రతి గ్రామ సచివాలయంలో ఇవన్నీ పెట్టి, నువ్వు ఇవన్నీ సరిహద్దురాలను నాటించి, రికార్డ్స్ అన్ని అప్గ్రేడ్ చేసి, ఈ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ మ్యూటేషన్స్ చేసి, మ్యూటేషన్స్ పూర్తి చేసి, సబ్ డివిజన్స్ కంప్లీట్ చేసి, రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి, ఆ సచివాలయంలోనే ఆ రికార్డు పుస్తకం పెట్టి, సచివాలయంలోనే నీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా నీకు కల్పిస్తూ, సేవలు అందిస్తూ, ఇవన్నీ చేసిన తర్వాత 4 ఏళ్ళు పట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ టైం ఇస్తారు. ఇవన్నీ చేసినామో, ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పండి అని చెప్పి చెప్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు 17,000 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఆల్మోస్ట్ 8,000 రెవెన్యూ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసినాం ఎక్సర్సైజ్. ఎక్కడ కంప్లైంట్స్ లేవు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అవన్నీ రికార్డ్స్ అన్నీ పెట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు, 1 year టైం ఇస్తారు. ఎన్ని రికార్డ్స్ పెట్టి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రండి చెప్పండి అని చెప్పి. అబ్జెక్షన్స్ ఏమీ లేకపోతే కూల్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ది ఇన్సూరెన్స్.
then the government will give the guarantee. That is a reform. ఆయన నాశనం చేసినారు. 9,50,000 మంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. ఏ ఒక్కరికి ఏదో ఆన్లైన్లో ఇవ్వడమే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని ఎవరికి అనలా. జిరాక్స్ కాపీలు ఇట్లా ఎవరికి లే, అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. 9,50,000 మంది పైచిలకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. అపోహలు క్రియేట్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని రూయిన్ చేసి ఏం సాధిస్తున్నారు? అసలు నాకు ఒక్కొక్కసారి నిజంగా నాకు అనుమానం వేస్తాను. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ చేయకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజలందరూ ఆలోచన చేయాలి. బహుశా వాళ్ళ మనుషులు ఈ పత్రాలన్నీ కూడా మార్చేసుకొని, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో వాళ్ళు మార్చేసుకొని, అలా మార్చుకునేదానికి అవకాశం కల్పించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు ఇది ఏమైనా చేయకుండా అడ్డుకుంటా ఉన్నాడా అన్నది ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది ఒకసారి జరిగిందని అనుకో, గ్రామ సచివాలయంలోనే జరుగుతుంది, సచివాలయం పరిధిలోనే సర్వే జరుగుతుంది, సచివాలయం పరిధిలోనే అదే వాళ్ళ ల్యాండ్లోనే రాళ్ళు పాతుతారు. వాళ్ళు చూపించిన చోటే రికార్డ్స్ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఇస్తారు. అప్డేట్ చేసిన రికార్డ్స్, మ్యూటేషన్స్ అప్పటికప్పుడే జరిగిపోతాయి, సబ్ డివిజన్స్ అక్కడికక్కడే జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత వాళ్ళకి అందరికీ ఇస్తారు. ఇవన్నీ అక్కడే జరుగుతాయి. ఇవన్నీ జరగకోకుండా డిస్ప్యూట్లను అట్లనే పెట్టి చేసేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని అట్లనే కొనసాగించి చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వాళ్ళ మనుషులు దీన్ని కొనుగోలు చేసేదానికోసం ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తూ ఉన్నాడేమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు భూముల విషయంలో ఎన్ని అబద్ధాలు ఎన్ని అవాస్తవాలు చెప్పాడు అని అంటే, నిజంగా దశాబ్దాలు తరబడి పరిష్కారం కాని సమస్యలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పరిష్కారం అయ్యాయి. అసైన్డ్ భూముల విషయంలో అయితేనేమి, షరతులు గల భూముల విషయంలో అయితేనేమి, చుక్కల భూముల విషయంలో అయితేనేమి, రైతులు నానా ఇబ్బందులు పూర్తిగా పడిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేసింది. 97,000కు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములను వాళ్లకు పూర్తి హక్కులు కల్పిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకే ఒక మెమోతో 22A పెట్టి ప్రాహిబిటెడ్ కేటగిరీలో పెడితే రిలీజ్ చేసిన. దీనివల్ల 97,000 మందికి మేలు జరిగింది, కుటుంబాలకు మేలు జరిగింది. 2,06,000 ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములు, 22,000 మంది రైతులకు సంబంధించి 35,000 ఎకరాలపై షరతుల గల భూముల పేరుతో చంద్రబాబు నాయుడు 22A పెట్టాడు. మన ఆవనగడ్డ ఈ ప్రాంతానికి అంతా ఆ ప్రాంతానికి పోయి చూస్తే ఇదే ప్రాబ్లం. 35,000 ఎకరాలకు పైగా షరతులు 22,000 మంది రైతులకు సంబంధించి షరతులు గల భూములపై తాను ఆంక్షలు పెడితే వాటిని తొలగించి ఆ రైతులకు మంచి చేస్తే కరప్షన్ అంటాడు ఈ మనిషి. 20 ఏళ్ల అసైన్మెంట్ పూర్తయిపోయిన భూములు, 20 ఏళ్ళ అసైన్మెంట్ పూర్తయిపోయిన 15,21,160 మంది రైతులకు, దళితులకు, పేదలకు అసైన్డ్ భూములు 20 ఏళ్ళు పూర్తయిపోయిన వాళ్లకు 15,21,000 మందికి 27,41,000 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తే దాంట్లో కరప్షన్ అంటాడు. వాళ్ళ భూములు అట్లనే ఉండాల. వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ వాళ్ళకి ఎప్పుడూ ఉండకూడదు. అలా వాళ్ళకి అమ్ముకునే స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు తక్కువ రేటుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. దీన్ని దుర్మార్గం అంటారా? లేదా 20 ఏళ్ళు పూర్తయిపోయిన ఆ దళితుడికి మంచి జరగాలని, లేదా 20 ఏళ్ళు పూర్తయిపోయిన ఆ పేదవాడికి మంచి జరగాలని 20 ఏళ్ళ తర్వాత నీ భూమిని నీ ఇష్టానుసారంగా నువ్వు కావాలంటే అమ్ముకోవచ్చు. ఆ రైట్ నీకే వస్తుంది, నీ కుటుంబానికే వస్తుంది అని చెప్పి చెప్పడం అది న్యాయమా?